కొత్తిమీర ఎగ్ రైస్ అనమాట. చాలా ఈజీగా చేశాను నేనైతే. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి, డిన్నర్‌లోకి సింపుల్‌గా ఏదో తొందరగా అయిపోవాలంటే ఇది చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. నేను 2 వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాననమాట పేస్ట్‌లాగా. స్మూత్ పేస్ట్ లేదా కొంచెం పలుకుగా ఉన్నట్టు పట్టుకుంటే ఓకే. తర్వాత నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని ఇలా 2 ఒక బౌల్‌లో కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 వాడాను. నేను తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి, ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని, రైస్ వండుకొని ఆరబెట్టుకోవాలనమాట. మెయిన్‌గా గార్లిక్ వేస్తాను. గార్లిక్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకని నేను గార్లిక్ కొంచెం ఎక్కువే వాడాను. ఇష్టపడని వాళ్ళు కొంచెం స్కిప్ చేసేయండి. గార్లిక్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం రా బ్రౌన్ కలర్‌లో వచ్చిందాక ఫ్రై చేసుకొని, తర్వాత ఆనియన్ నేను 1 ఆనియన్ చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి. బావుంటుంది. ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ రెడ్ కలర్ అంటారు కదా! అలా వచ్చేదాకా కొంచెం వేగనిచ్చి ఇందాక ఏదైతే పేస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోండి. ఈలోపు రైస్ వండుకొని పక్కన ఆరపెట్టుకోండి. రైస్ ఆరితేనే ఇలాంటి రైస్‌లోకి చాలా బావుంటుంది. ఎందుకంటే విరిగిపోదు ఆరితే. ఇప్పుడు ఈ పేస్ట్ ఇదంతా కొంచెం పచ్చి వాసన పోయిందాకా కొంచెం ఫ్రై చేసుకొని, తర్వాత మనం 2 ఎగ్స్ తీసుకున్నాం గదా! ఆ ఎగ్స్‌ని వేసేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ బాయిల్ అవ్వాలనమాట. ఎగ్ బాయిల్ అవ్వకపోతే ఎగ్ ఫ్రై అవ్వకపోతే నీచు స్మెల్ వస్తది తినేటప్పుడు. అందుకని చెప్పి ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరపెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ వేసుకోండి. అందులో మీకు టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ ఏసుకోండి. సాల్ట్ అండ్ ధనియాల పొడి. నేను ఆ రెండే వేశాను. ఎందుకంటే ఎక్కువ స్పైసీ అవ్వకూడదని చెప్పి మా బాబు కోసం. మీరు ఇంకా కొంచెం మసాలా స్పైసీగా కావాలి అంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది లంచ్ బాక్స్‌లోకి. ఇంకా రైతాతో అయితే ఇంకా చాలా సూపర్ ఉంటుంది.